జూన్ 15 దేవుని వాక్య ధ్యానం. నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. మన ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమమా అని నేను తలుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము క్షేమంగా మరొక వారంలోనికి ప్రవేశింపబడ్డాం. అందుని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మనము మన యొక్క దైనందిత జీవితంలో దేవునికి మనం ప్రార్థన చేస్తాం. మన యొక్క కోరికలు నెరవేర్చమని ఆయనను వేడుకుంటాం. అయితే అవి దేవుని సన్నిధికి చేరే అద్భుతమైనటువంటి మార్గము మన జీవన విధానము ద్వారా మాత్రమే జరుగుతుంది అని చాలాసార్లు మర్చిపోతాం. ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు ప్రభుని అడిగే విధానంలో మనం చాలా స్వార్థపూరితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అనగా నా కొరకు, నా కుటుంబం కొరకు మాత్రమే ప్రార్థించుకునే వారంగా మనం ఉండకూడదు అని వాక్యం చెప్తోంది. విజ్ఞాపన ప్రార్థన అనగా ఇతరుల కొరకు, మరి ముఖ్యంగా ప్రభు ఇంకంత లోతైనటువంటి విశ్వాసం నడిపిస్తూ చెప్తున్నాడు, శత్రువుల కొరకు కూడా ప్రార్థించుకున్నాడు. నీవు అలాంటి ఉన్నత స్థాయిలోనికి వెళ్ళటానికి ప్రభు నీ ప్రార్థనలు లేదా నీ కార్యాలు జ్ఞాపకం చేసుకోవడానికి నీవు ఖచ్చితమైన స్పష్టమైన జీవన విధానాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ 10వ అధ్యాయంలో అపోస్తల కార్యాల గ్రంథాన్ని మీరు గమనించినప్పుడు అక్కడ కొర్నేలి అనేటువంటి భక్తిపరుడిని గురించినటువంటి ఒక సాక్ష్యం చెప్పబడుతుంది. ఆయన ఎలాంటి ప్రార్థనలు చేశాడు, దానికంటే ముఖ్యంగా నేటి వాక్య ధ్యానం మీరు గమనిస్తే ధర్మకార్యములు, ఈ ధర్మముగా చేసిన కార్యాలు దేవుని సన్నిధికి అవి జ్ఞాపకార్థంగా చేరినవి అని దేవుని దూత చెప్పడం అనేది గొప్ప సాక్ష్యం. నీ గురించి ఎదుటివారు ఎలాంటి సాక్ష్యం చెప్తూ ఉన్నారు? మన గురించి చెప్పేటువంటి సాక్ష్యం చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి అని చెప్పడం ఇది సర్వసాధారణమైన విషయం కాదు. ఎలాంటి భక్తిపరుడో కొర్నేలిని గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. నీవు చేసే ప్రతి కార్యము దేవుని సన్నిధికి చేరగలిగినదిగా ఉండాలి. ఇక్కడ 2 విధాలుగా నీవు ఆలోచించాలి. మనము చాలాసార్లు ఎలా దీనిని ఆలోచించే అవకాశం ఉంటుందంటే, మంచి చేసినవన్నీ దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునికి వ్యతిరేకంగా చేసినవి మాత్రం తెలిసో తెలియకో చేసిన కార్యాలుగా చూసి చూడనట్టు పోవాలి అనుకునేటువంటి వారు లేకపోలేదు. అట్లా కాదు, మనం దీన్ని వేరే కోణంలో ఆలోచించాలి. ప్రియులారా, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళగలిగే రీతిలో నా కార్యాలన్నీ ఉండాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. నా జీవితం అలా ఉండాలి అని ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా, దేవుడికి ఒక కొలమానం ఉంది. ఆ కొలత ప్రకారంగా మన జీవితం ఉన్నప్పుడు నీ ప్రతి కార్యము దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. అలాంటి ఆశీర్వాదకరమైన క్రియాపూర్వకమైన సాక్ష్యార్థమైన జీవితం కొర్నేలి కలిగి ఉన్నాడు. తత్ఫలితంగా దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకుని అతని గురించి దేవుని దూతే సాక్ష్యం చెప్పింది. మరి నీ గురించి ఎలాంటి సాక్ష్యం ఉంది దేవుని దగ్గర? మనుషుల దగ్గర సాక్ష్యం కొరకు మనం చాలా తొందరపడతాం, కానీ దేవుని దగ్గర మన సాక్ష్యం ఏంటి? మనమే ఈ ఉదయం ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవునితో మన ప్రయాణం ఎలా ఉంది? ప్రభువా, నీ సహాయంలో నన్ను నడిపించు అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీకు ఉన్నతమైన స్థితినిచ్చి మీ కార్యములను ప్రభు జ్ఞాపకం చేసుకుని మిమ్మలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలు నీలో స్థిరపరచబడినట్లుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నేడు బిడ్డల యొక్క ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నత జయము దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము,
ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మది దయచేసి ఈ దినము నీ బిడ్డలకు రక్షణ ఆనందంతో నింపి కీడు నుండి తప్పించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.